హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్తో ముందుకెళ్దాం. యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. ఈ మధ్యకాలంలో చాలామంది జాబ్తో పాటు పార్ట్ టైం బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఓలా ఊబర్ బైక్ నడుపుతున్నారు, యూట్యూబ్ నడిపిస్తున్నారు. చాలామంది అయితే నాతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. సో దీంట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. నేను గమనించింది ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అంతా కూడా ఏమంత దామంతే ఖర్చు చేసేస్తున్నారు. ఓకే, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఖర్చు చేస్తున్నారు. ఎక్స్ట్రా వచ్చింది కదా, లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి ఎంటర్టైన్మెంట్కి ఖర్చు చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేవరకు సేమ్ శాలరీ లాగానే అయిపోతుంది. బాబు, నీకు వస్తున్న శాలరీ సరిపోకనే నీకున్న టాలెంట్ని నీ యూట్యూబ్లోనో, డైరెక్ట్ సెల్లింగ్లోనో, లేకపోతే ఇంకో పనిలోనో పెట్టావు. వచ్చే డబ్బంతా ఇలా ఖర్చు అయిపోతూ ఉంటే నీ భవిష్యత్తు అవసరాలకి ఎలా? ఓకే, సో నేనైతే ఎలా డైరెక్షన్ చేస్తా? నాకు డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది లీడర్స్ వచ్చారు. వచ్చిన చాలామంది లీడర్స్ కూడా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రెండవది ఇన్కమ్ సరిపోవట్లే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో వస్తున్న 10,000 20,000 ఆటోమేటిక్గా అన్నీ కూడా అప్పులు కట్టడానికే సరిపోతుంది. వాళ్ళకి శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ అప్పులకే సరిపోతుంది. అయినా సరే నేను వాటిల్లో నుంచి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్కి ముందు ఇన్సూరెన్స్ డబ్బులు తీపిస్తున్నా. మినిమంలో మినిమం తక్కువ రేట్లో వస్తుంది, మీరు స్టార్ట్ చేయాల్సిందే అని స్టార్ట్ చేయించా. కొంతమందితో ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయించా. అంటే ఒక 20,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి, టర్మ్ ఇన్సూరెన్స్కి ఒక 2,000 పోతున్నాయి. ఓకేనా? ఆ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి ఒక 2,000 చేపిస్తున్నా. మిగిలిన 16,000 అప్పులు కట్టుకోవడానికి నేను గైడెన్స్ ఇస్తున్నా. మీకు అప్పులేం లేవా? హ్యాపీ, చాలా మంచిది. సో అప్పులు లేవు కదా అని మొత్తం ఖర్చు చేయకండి. ఏం చేద్దాం? మీ వచ్చిన ఇన్కమ్ని 50-25-25 ఒక రూల్ ప్రకారం ఖర్చు చేసుకుందాం. ఓకేనా? బాగుంటుంది కదా. ఏంటా రూల్? మీకు ఒక 20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనుకోండి, యూట్యూబ్ నుంచో, నెట్వర్క్ మార్కెటింగ్ నుంచో, నీ జాబ్ కాకుండా ఎక్స్ట్రా వచ్చే ఇంకేదో ఇన్కమ్ సోర్స్ నుంచో 20,000 వస్తే ఏదైనా సరే, నేను ఎగ్జాంపుల్కి 20 చెప్తున్నా. ఈ 20లో 50% సేవింగ్స్ తీసాయి. పాసిబిలిటీ ఉంటుంది. ఏ ఖర్చులు లేకపోతే, దేవుడి దయ, మీకు అప్పులు లేవు, పెద్ద ఆర్థిక ఇబ్బందులు లేవు, ఒక 50% తీసాయి. ఎంత? 10,000. 10,000లో ఒక 5,000 ఎస్ఐపి చెయ్యి, ఒక 3,000 గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, ఇంకో 2,000 సిల్వరా లేకపోతే స్టాక్స్, ఏదైనా ఒక పోర్ట్ఫోలియో చూసుకొని ఇన్వెస్ట్ చేసి. ఓకే, ఇది లాంగ్ రన్లో నీ భవిష్యత్తు అవసరాలకి ఇప్పటి నుంచే ఉపయోగపడుద్ది. రేపు నువ్వు మ్యారేజ్ చేసుకోవడానికా, లేకపోతే మ్యారేజ్ అయితే పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, మీ రిటైర్మెంట్ కోసమా, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో ఏదో ఒక పర్పస్కి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఇంకో 25% నీ బిజినెస్లో రీగ్రోత్కి పెట్టు. ఎగ్జాంపుల్కి నీ యూట్యూబర్ అనుకో, ఒక మైక్ కోసం ఖర్చు పెట్టు, ఒక కెమెరా కోసం ఖర్చు పెట్టు, లేదా ఒక లైటింగ్స్ కోసం ఖర్చు పెట్టు, రీఇన్వెస్ట్ చేయి. ఓకే, నీ బిజినెస్ డెవలప్మెంట్కి రీఇన్వెస్ట్ చేయి. లేదు నువ్వు ఒక బైక్, ఓలా ఊబర్ నడుపుతున్నావు, ఓకే డన్, నీ హెల్త్ కోసం ఖర్చు పెట్టు, రీఇన్వెస్ట్. లేదా బైక్, కొంచెం మంచి బైక్ కోసం ఈఎంఐ తీసుకోవడానికి ఏమైనా పెట్టు. ఓకే, లేదు నువ్వు ఇంకేదైనా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు, నువ్వు టూల్స్ కోసం ఖర్చు పెట్టు. నీకు ఒక డిజిటల్ ఎక్విప్మెంట్ అవసరం పడిందా, లేదా ఒక సాఫ్ట్వేర్ అవసరం పడిందా, ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు పెట్టు. అంటే నీ బిజినెస్ గ్రోత్కి ఇది కొంచెం రీఇన్వెస్ట్ చేయి. 25% అంటే మిగిలిన 5,000 నీ ఎంజాయ్మెంట్కి, నీ పర్సనల్ ఖర్చుకి. నువ్వు సినిమాలు చూస్తావా, షికార్లు చూస్తావా, ఫ్యామిలీతో బయటకు వెళ్తావా, ఇలా నువ్వు కేటగిరైజ్ చేయి. 50-25-25 ఇది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు భవిష్యత్తుకు మీరు ఎక్స్ట్రా కష్టపడుతున్నారంటే, బాస్ పొద్దున్న 8కో 9కో వెళ్తే 9కి బయలుదేరితే నువ్వు ఆఫీస్కి వెళ్ళే వరకు ఏ 10 అవుతుంది, 6కి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చి 7కి వస్తున్నావు. 7కి వచ్చిన తర్వాత నువ్వు పార్ట్ టైంలో ఈ వర్క్ చేసుకుంటున్నావు. అంటే ఒక రోజులో 12 నుంచి 14 గంటలు కష్టపడుతున్నావు.
ఇలా కష్టపడిన సొమ్మంతా ఖర్చులకి వెళ్ళిపోతే ఎట్లా? కొంచెం భవిష్యత్తుకు ఆలోచించాలి కదా. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఉంటేనేమో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక చిన్న అమౌంట్ ఎస్ఐపి స్టార్ట్ చేసి మిగిలింది అప్పులు కట్టాయి. అప్పులు ఉంటాయి, అప్పులు లేవా 50-25-25 రూల్ ఫాలో అవ్వు. దీనివల్ల ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. మీరంతా సేవింగ్సే చెప్పారు సార్, ఈ సేవింగ్స్లో ఒకవేళ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదా, ఆ 50%లో నుంచి ఓకే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మిగిలిందే సేవ్ చేసుకోండి. 25 రీఇన్వెస్ట్ చేయండి, 25 మీ ఎంటర్టైన్మెంట్కి పెట్టండి. బట్ కేటగిరైజ్ చేసుకోండి. సో నాతో వస్తున్న వాళ్ళలో ఈ గైడెన్స్, అవేర్నెస్ ఇస్తూనే తీసుకెళ్తున్నా. పార్ట్ టైంలో ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏం పార్ట్ టైం ఇన్కమ్ సంపాదించట్లేదా? ఓకే, డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని మీ మొబైల్ వాడుతూ పార్ట్ టైంలో నెలకి ఒక 10,000 నుంచి 20,000, 30,000 కూడా సంపాదించుకునే ఆప్షన్ నేను డైరెక్ట్ సెల్లింగ్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. నేను సబ్జెక్టు నేర్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తా. సో మీకు కూడా నేర్చుకోవాలనుకుంటే కామెంట్లో డైరెక్ట్ సెల్లింగ్ అని పోస్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ముందుకెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.